దివ్యవాణి టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఆమె ఆదర్శం కార్యక్రమానికి స్వాగతం. ఆమె చదువుకున్న చదువుకు చేస్తున్న పనికి ఏమీ సంబంధం లేదు. కొన్ని పరిస్థితుల కారణంగా అలా జరగవచ్చు. ఒకప్పుడు ఒక సమాచారాన్ని వ్యక్తికి తెలియజేయాలి అంటే ఉత్తరం ద్వారా కానీ, టెలిగ్రామ్ ద్వారా కానీ, లేదా మనిషి ప్రత్యేకంగా సమాచారం అందించేవారు. టెలిఫోన్ లేని ప్రాంతంలో ఈ పరికరాన్ని ఉపయోగించవచ్చు. అదే హ్యామ్ రేడియో. ప్రపంచంలో ఎవరితో అయినా మాట్లాడవచ్చు అని అనుకొని హ్యామ్ రేడియోను ఎంతో కష్టపడి నేర్చుకొని 10 మందికి ఉపాధిని కల్పిస్తున్నారు. అంతేకాదండి, భారతదేశంలో హ్యామ్ రేడియో ఆపరేటర్గా మొట్టమొదటి మహిళ దేవులపల్లి భారతీ ప్రసాద్ గారు. ఈనాటి ఆమె ఆదర్శం కార్యక్రమంలో ఆదర్శ మహిళ. ఆమె జన్మస్థలం గుంటూరు. మధ్యతరగతి కుటుంబం. వారి తల్లిదండ్రులకు ఆమె చిన్నది. చదువుకున్నది B.Ed. ఇప్పుడు వారి కుటుంబం గురించి వివరిస్తున్నారు, విందాం. నమస్కారం దివ్యవాణి శ్రోతలందరికీ. నా పేరు దేవులపల్లి భారతి. నా చిన్నతనం అంతా కూడా నాకు ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలో జరిగింది. మాది చాలా పెద్ద ఫ్యామిలీ. మా అమ్మగారు రాయప్రోలు కామేశ్వరమ్మ, మా నాన్నగారి పేరు రాయప్రోలు సదాశివ సూర్యనారాయణ సోమయాజులు. సోమయాజులు అంటే మీరు అందరూ గమనించాలి, మాది బ్రాహ్మణ్ ఫ్యామిలీ. చాలా పెద్ద ఫ్యామిలీ. ఇట్స్ నాట్ అంటే అది చాలా పేద ఫ్యామిలీ అని చెప్పను, అది రిచ్ ఫ్యామిలీ అని చెప్పను, మోడర్న్ ఫ్యామిలీ అన్నమాట. ఆ ఫ్యామిలీలో మేమంతా 7 అక్క చెల్లెళ్ళం. అందులో నేనే చాలా చిన్నదాన్ని. ఆ 7 మాకు 4 అన్నదమ్ముల్లో మా తమ్ముడు ఒకడు ఉన్నాడు, నాకన్నా చిన్నవాడు అన్నమాట. చాలా పెద్ద ఫ్యామిలీ, 11 మంది. అయినా కూడా మా అమ్మగారు మా నాన్నగారు అందరినీ చదివించారు. నేను పుట్టేటప్పటికే మా 3 అక్కలకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. తర్వాత మా అక్కలందరూ కూడా చదివారు. మా రమక్కని, మా ఉమ్మక్కని, మా శారద వీళ్ళంతా చదువుకున్న వాళ్ళే. నన్ను కూడా మా నాన్నగారు చదివించారనమాట. ఆడపిల్లలకి బాగా చదువులు వచ్చినాయి. మగపిల్లలు కూడా చదివారు కానీ అంత బాగా చదవలేదు. ఆడపిల్లలు అంత చదవలేదు. కానీ కూడా మా నాన్నగారు ఆడపిల్లలకి చాలా ప్రోత్సాహం ఇచ్చారు. నేను చెప్పేది 1970s ఆ టైం గురించి చెప్తున్నాను నేను. మా నాన్నగారు ఏమి చదువుకోలేదు, 10వ తరగతి దాకా చదివినారు. అయినా కూడా ఆడపిల్లలు చదవాలి, అందరూ చదవాలని అనుకుంటారు, ఆడపిల్లలను చదివించారు ఆయన ఆ టైంలోనే. నేను BSc B.Ed చేశానండి. BSc చేసిన తర్వాత మా వాళ్ళు ఆపేసేయమన్నారు నన్ను. కానీ నేను చదవాల్సిందే అని అంటే అప్పుడు ఇంజనీరింగు అవి కూడా ఉండేవి కానీ మా దాకా రాలేదు ఆ ఇన్ఫర్మేషను. 7 ఆడపిల్లలు చదివించాలని మా నాన్నగారు కూడా ఇంజనీరింగ్ చేయించలేదు, డాక్టర్ చేయించలేదు. సరే ఇలా కాదు అని చెప్పేసి నేను ఏదో ఒకటి చేయాలి ప్రొఫెషనల్ కోర్స్ అని చెప్పేసి మా నాన్నగారు వెంటబడి నేను B.Ed చేశాను. అది కూడా మా రెండో బావ గారు చార్టెడ్ అకౌంటెన్సీలో ఉండటం వలన ఆయన కూడా హెల్ప్ చేసుకొని ఆయన ద్వారా మా నాన్నగారి ద్వారా నేను B.Ed చేశాను. ఆమె కొంతకాలం హైదరాబాద్లో స్కూల్ టీచర్గా పనిచేశారు. మంచి పేరు తెచ్చుకున్నారు. అప్పటికే వారి బావగారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యామ్ రేడియోను స్థాపించారు. వారి బావగారు టీచర్గా ఉంటావా, హ్యామ్ రేడియో ఆపరేటర్గా పనిచేస్తావా అన్నారట. భారతి గారు ఎటువైపు మొగ్గి చూపారో వారి మాటల్లోనే విందాం. మా 4వ బావగారు అప్పుడు ఆయన కూడా ఎయిర్ ఫోర్స్లో ఉన్నారు, రిటైర్ అయిపోయారు. అమెచ్యూర్ రేడియో పెట్టుకున్నారు. ఆయన ఒక చిన్నగా ఒక క్లబ్ లాగా పెట్టుకొని ఆయనంతటా ఆయన ఏదో చేసుకుంటున్నారు అన్నమాట. తర్వాత నేను డిగ్రీ చేసి B.Ed చేయంగానే ఆయన అన్నారు, నువ్వు హైదరాబాద్ వచ్చేసాయి, హైదరాబాద్లో నీకు నేను ఉద్యోగం ఇప్పిస్తానని అన్నారు. సరే అని చెప్పేసి ఆయన చెప్పారు కదా అని మా అక్కయ్య కూడా రమ్మంది. గుంటూరు వదిలేసాను. 1980sలోనే గుంటూరు వదిలిపెట్టేసి నేను హైదరాబాద్ వచ్చేసాను అన్నమాట. సరే హైదరాబాద్ వచ్చిన తర్వాత అక్కడ జాబ్ చేశాను, టీచర్ ఉద్యోగం చేశాను. అది సంజీవ్ రెడ్డి నగర్లో, ఎర్రగడ్డలో కొన్ని స్కూల్స్ ఉంటే అక్కడ చేశాను అన్నమాట.
చేస్తే అక్కడ ఎంత సిన్సియర్గా చేశానంటే నా సర్టిఫికెట్స్ ఇవ్వమన్నా కూడా వాళ్ళు ఇవ్వలేదన్నమాట. వద్దు భారతి, నేను పంపించాం, మాకు కావాలి, భారతి బాగా పనిచేస్తుంది అని. నా గొప్ప నేను చెప్పుకున్నానని కాదు, మా బావగారు పోట్లాడి ఆ సర్టిఫికెట్లన్నీ వాళ్ళ దగ్గర నుంచి లాక్కుని చేశారనమాట. వాళ్ళు ఇవ్వమనంటే ఇంకో ప్రిన్సిపల్ గారు అన్నారు, నేనే ఇక్కడ ఒక బ్రాహ్మణ అబ్బాయిని చూసి పెళ్లి చేయిస్తానంటే భారతిని ఇక్కడే ఉంచండి అని చెప్పారనమాట. అనేటప్పటికీ ఇంకా ఏం చేస్తారో ఏమో అని చెప్పేసి ఆ సర్టిఫికెట్లన్నీ తీసేసుకొని మా బావగారు ఒకటే అడిగారు, నువ్వు టీచర్గా చేస్తావా, హ్యామ్ రేడియో ఆపరేటర్ అవుతావా, నువ్వే నిర్ణయించుకో, నీకే ఇస్తాను అని అన్నారు. నేను అన్నాను, సరే అందరూ టీచర్లు అవుతారు, ప్రిన్సిపల్ దాకా అవుతారు, నేను హ్యామ్ రేడియో ఆపరేటర్ అవుతాను. ఏమంటే మా ఫ్యామిలీ బ్రాహ్మణ్ ఫ్యామిలీ, ఆర్థడాక్స్ అంతా మడిగట్టుకోవటం అన్నీ చేసేది. మా అమ్మ మా నాన్నగారు ఒప్పుకోరేమో అని చెప్పేసి నేను చాలా భయపడ్డాను. మా నాన్నగారు ఎంకరేజ్ చేశారు, సరేనమ్మా నువ్వు కొత్త సబ్జెక్ట్ నేర్చుకుంటున్నావు, నేర్చుకో, నువ్వు నేర్చుకొని పైకి రావటమే మాకు కావాలి అని చెప్పేసి అన్నారనమాట. అప్పుడు నేను 1980లో ఆ జాబ్, టీచర్ జాబ్ వదిలేసి హ్యామ్ రేడియోలో చేరానన్నమాట. ఆమె చదువుకున్నది వేరు, ఇప్పుడు చేస్తున్న పని వేరు. మరి భారతి గారు హ్యామ్ రేడియోను ఎలా నేర్చుకున్నారో, హ్యామ్ రేడియోలో ఎలాంటి లైసెన్స్ ఉంటాయో, మొదట్లో 10వ తరగతి చదువుకున్న వారికి హ్యామ్ రేడియోను ఎలా నేర్పించారో, జీవనోపాధిని ఎలా కల్పించారో వారి మాటల్లోనే విందాం. మాకు హ్యామ్ రేడియోలో 4 టైప్స్, 4 రకాల లైసెన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ రిస్ట్రిక్టెడ్, గ్రేడ్ 2, గ్రేడ్ 1, అడ్వాన్స్ అమెచ్యూర్ రేడియో లైసెన్స్. 4 లైసెన్సెస్ ఉంటే కానీ అడ్వాన్స్ లైసెన్స్ కింద రాలేదన్నమాట. అందుకని నేను ఫస్ట్ రిస్ట్రిక్టెడ్ నేర్చుకున్నాను, తర్వాత గ్రేడ్ 2, గ్రేడ్ 1, అడ్వాన్స్ చేశాను అనమాట. కానీ ఈ కొన్ని సంవత్సరాలకి అది అయింది కానీ ఒకేసారి నేర్చుకోలేదు. 1980లో రిస్ట్రిక్టెడ్ అండ్ 1983 గ్రేడ్ 1 అండ్ 1984 అడ్వాన్స్ అమెచ్యూర్ రేడియో లైసెన్స్. అంత ఫాస్ట్గానే నేర్చేసుకున్నాను. కానీ ఈ ఏపీ అమెచ్యూర్ రేడియో సొసైటీలో ఉన్నప్పుడు నేను లైసెన్స్ వచ్చినప్పుడు, నా గ్రేడ్ 2 లైసెన్స్ వచ్చినప్పుడే VU3 RTY నా కాల్ సైన్, ఆ కాల్ సైన్ వచ్చినప్పుడే మా ఏపీ అమెచ్యూర్ రేడియో సొసైటీలో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ దగ్గర నుంచి మేము ఎయిడ్ తీసుకొని ఒక 30 లేడీస్కి ట్రైనింగ్ ఇచ్చాను. ఆ టైంలో నేను రేడియో లైసెన్స్ హోల్డర్ అవ్వగానే ఫస్ట్ నేను చేసింది లేడీస్కి ట్రైనింగ్ ఇవ్వటం. ఆ లేడీస్ 30 మంది ఎలాంటి వాళ్ళబ్బా, వాళ్ళు ఏం చదువుకోలేదు, వాళ్ళంతా 10th క్లాస్ పిల్లలు. చదవాలని ఇంట్రెస్ట్ ఉంది, ఇంగ్లీష్ రాదు, మ్యాథమెటిక్స్ రావు. అప్పుడు ఏం చేయాలి, వాళ్ళందరికీ నేర్పించాలి. అది ఉమెన్ చైల్డ్ అండ్ ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమన్నారంటే, మీరు అలా చేస్తేనే మేము ఇస్తాము కొంత ఫండ్ అని అన్నారు. సరే అలా స్టార్ట్ చేసాము. చేసి నాతో పాటు ఒక ఎక్స్ ఎయిర్ ఫోర్స్ మ్యాన్ ఉన్నాడు, మిస్టర్ సుబ్రహ్మణ్యం అని, VU2SU అతను కాల్స్. ఆయన ఈజ్ వెరీ ఓల్డ్ మ్యాన్, ఆయన కూడా HALలోనే పనిచేసేవాళ్ళు. ఆయన నేను ఇద్దరం కలిసి చక్కగా వాళ్ళందరికీ 30 మందికి 10 దగ్గర నుంచి ఉదయం 10 నుంచి సాయంత్రం 5 దాకా ట్రైనింగ్ ఇచ్చామన్నమాట. ఆ పిల్లలందరూ కూడా 30 మంది నేర్చుకొని వాళ్ళందరూ పరీక్ష రాసి, ట్రైనింగ్ తీసుకొని పరీక్ష రాసి 1 year మేము ట్రైనింగ్ ఇచ్చాం వాళ్ళకి. అంటే ఇంగ్లీష్ చెప్పాము, మ్యాథమెటిక్స్ చెప్పాము, తర్వాత ఇంగ్లీష్ చెప్పిన తర్వాత వాళ్ళకి ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ప్రొసీజరు, మోర్స్ కోడు ఇన్ని నేర్పించి వాళ్ళందరికీ మొత్తం 30 మందికి ట్రైనింగ్ ఇచ్చామన్నమాట. ఆ ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఆ పిల్లలందరూ కూడా లైసెన్స్ హోల్డర్స్ అయ్యారు. మరి వీళ్ళందరికీ జాబులు కావాలి కదా, మరి వాళ్ళు చదువుకున్న తర్వాత జాబ్ ఎలా వస్తుంది? ఫస్ట్ ట్రైనింగ్ ఇప్పించాలి. వాళ్ళకి మాట్లాడటం కూడా చేత కాదే, ఎలా నా అనుకున్నాను నేను. వాళ్ళందరికీ కూడా ఇప్పటికీ కొంతమంది నా దగ్గరకు వస్తూనే ఉంటారు ఆ పిల్లలందరికీ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళందరికీ మాకు లక్కీగా అప్పుడు వరల్డ్ బ్యాంక్ నుంచి ఒక గ్రాంట్ వచ్చింది ఏపీ అమెచ్యూర్ రేడియో సొసైటీ. అప్పుడు ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ కలెక్టరేట్లో కూడా హ్యామ్ రేడియో సెట్లు మేము ఇప్పించామంటాం వరల్డ్ బ్యాంక్ ద్వారా, ప్రాజెక్ట్ ద్వారా. అప్పుడు ఒక్కొక్క కలెక్టర్ దగ్గర, ఆంధ్రప్రదేశ్లో ఒక్కొక్క కలెక్టర్ దగ్గర కూడా ఒక 2 HF సెట్లు, ఒక 10 VHF సెట్లు,
పవర్ సప్లైస్, యాంటీనాస్ అన్నీ ఇచ్చామన్నమాట త్రూ వరల్డ్ బ్యాంక్. ఇచ్చినప్పుడు మరి వాళ్ళందరి దగ్గర సెట్లు ఉన్నాయి కదా, మరి వాళ్ళందరికీ మరి హ్యామ్ రేడియో ఆపరేటర్స్ కావాలి కదా అని చెప్పేసి ఈ ట్రైనింగ్ ఇచ్చినటువంటి 30 మంది పిల్లల్లో కొంతమందిని వాళ్ళ దగ్గరికి పంపించేసాం. అంటే వాళ్ళకి దీని ద్వారా గవర్నమెంట్ జాబ్ వచ్చేసింది. నేను ఎన్నాళ్ళు పనిచేసినా కూడా నాకు 40 ఏళ్ళు పనిచేస్తాను, నాకు ఇంతవరకు గవర్నమెంట్ జాబ్ అనేదే లేదు. కానీ ఆ పిల్లలకి అందరికీ కూడా గవర్నమెంట్ జాబ్, ఇప్పటికీ కూడా కొంతమంది పిల్లలు డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ఆఫీస్లో పనిచేసుకుంటూ వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ వచ్చేసింది. అది నాకు చాలా హ్యాపీ. ఎందుకంటే నా మూలంగా కొంతమందికి తినే అవకాశం కలిగింది, వాళ్ళు కూడా చదువుకున్నారు, వాళ్ళు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు అనే హ్యాపీనెస్ అన్నమాట, అది వచ్చిందన్నమాట. సంవత్సరంలో లక్షద్వీప్కు వెళ్లారు. అందులో మహిళలు ఆ ప్రదేశానికి వెళ్ళాలంటే చాలా కష్టం. ఆ ప్రదేశానికి ఎలా వెళ్లారు, వారి పడ్డ కష్టాల గురించి మరియు ఏ ప్రాంతాలు తిరిగారో భారతి గారు చెబుతున్నారు, ఇప్పుడు విందాం. 83లో నేను హ్యామ్ రేడియో ఎక్స్పెడిషన్కి వెళ్ళాను లక్షద్వీప్. ఎంతో కష్టం ఆ ఎక్స్పెడిషన్ వెళ్ళాలి అని అంటే. నేను ఇంత మటుకు గుంటూరు నుంచి హైదరాబాద్ రావటానికే చాలా కష్టపడ్డాను. అలాంటిది హైదరాబాద్ నుంచి లక్షద్వీప్ వెళ్ళాలి, అది లేడీ కింద వెళ్ళాలి, 2 జెంట్స్ నేను, అప్పుడు 3 కలిసి వెళ్ళాలన్నమాట. వెళ్ళాలంటే అప్పుడు ఏమైంది, ఆ పర్మిషన్ రాలేదు. అప్పుడు మన తెలుగు ఒక ఆయన హోమ్ మినిస్టర్ అయితే ఢిల్లీ వెళ్ళి హోమ్ మినిస్టర్తో మాట్లాడి ఆ ఎక్స్పెడిషన్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు ఆయన పర్మిషన్ ఇచ్చారన్న. ఆ పర్మిషన్ తీసుకొని లక్షద్వీప్లో ఓడలో కొచ్చిన్ నుంచి లక్షద్వీప్ వెళ్ళి కవరత్తి ఐలాండ్లో ఎక్స్పెడిషన్ చేస్తామన్నమాట. నేను, రామ్మోహన్ రావు గారు, సూరి గారు వెళ్తే మేము 3 వెళ్ళాము. ఒక ఆయనేమో CW అంటే ఈ మోర్స్ కోడ్ ఉంది, ఈ మోర్స్ కోడ్ ద్వారా ఆపరేట్ చేస్తారనమాట. మోర్స్ కోడ్ ద్వారా ఆయన చాలా పెద్ద టెక్నికల్ ఫెలో అనమాట, అందుకని ఆయన వెళ్ళారు. సూరి గారు ఆర్గనైజర్, నేనైనా వాయిస్ కమ్యూనికేషన్, అలా ఆపరేట్ చేస్తాం. ఫస్ట్ టైము ఇండియాలో యాజ్ ఎ లేడీ గోయింగ్ టు ఎక్స్పెడిషన్ అంటే చాలా పెద్ద విషయం. అసలు ఎక్స్పెడిషన్లే చేయలేదు, ఎప్పుడో పురాణ ఎవరో చేసుంటారేమో, నాకు తెలిసినంత మటుగా నా టైం దాకా నాకేం తెలియదు. అప్పుడు ఎక్స్పెడిషన్కి వెళ్ళాం. ఎక్స్పెడిషన్ వెళ్ళినప్పుడు నేను లక్షద్వీప్లో కవరత్తి ఐలాండ్లో సింపుల్ ఇన్వర్టెడ్ వి అంటేనా విత్ 100 వాట్స్ రేడియో సెట్, HF రేడియో సెట్ పెట్టుకొని ఆపరేట్ చేయాలి. సీ దగ్గరగా ఉండటం వలన మాకు దగ్గరగా లాట్ ఆఫ్ కాంటాక్ట్స్ వచ్చినాయి అన్నమాట. అప్పటికే నేను 20,000 కాంటాక్ట్స్ చేశాను అనమాట. ఒక జస్ట్ 15 డేస్ టైం. ఆ 15 డేస్ టైం నాకు ఆ సీ పడదు. ఆ సీ అంటే ఓడలో వెళ్తుంటే చేపల వాసన, ఆ చేపల వాసనకి వామిటింగ్స్ ఇంకా చెప్పక్కర్లేదు. అంత బాధలో కూడా లక్షద్వీప్ వెళ్ళి ఆ రేడియో ఆపరేట్ చేసి మళ్ళీ వచ్చాను. అదే వరల్డ్ వైడ్ అంతా కూడా ఈ రేడియోలో వస్తూ ఉంటే ఇది చాలా ఫాస్ట్ కమ్యూనికేషన్. 2 సెకండ్స్లో మీకు అందరికీ తెలిసిపోతుంది నువ్వేం చేస్తున్నావు రేడియోలో అన్నది. అలాంటిది వరల్డ్ వైడ్ అందరికీ తెలిసిపోయింది, భారత్ ఈజ్ ఆపరేటింగ్ ఫ్రమ్ లక్షద్వీప్ అని చెప్పేసి రేడియోలో. నేను ఎక్కువ అంటే కాంటాక్ట్ చేయలేదేమో ఆ టైంలో, కానీ నా పేరు తెలిసిపోయింగానే అందరూ కూడా నన్ను ఇన్వైట్ చేస్తున్నారు అన్నమాట. భారతి నువ్వు మా కంట్రీ రా, నువ్వు మా కంట్రీకి రా, మేము నిన్ను ఆనర్ చేస్తాము అని చెప్పేసి అందరూ పిలిచారు. అప్పుడే 1983లోనే నేను షికాగో వెళ్ళాను, న్యూయార్క్ వెళ్ళాను, అన్ని లాంగ్ ఐలాండ్ వెళ్ళాను, బోస్టన్, కనెక్టికట్, అన్ని కంట్రీస్ వెళ్ళి వాళ్ళందరూ నన్ను ఆనర్ చేస్తారన్నమాట. ఆ టైంలోనే నాకు 1985లో కూడా వెళ్ళాను. ఆమె ఆదర్శం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. ఆమె ఆదర్శం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఆమెకు 1984లో
హ్యామ్ రేడియోను ఉపయోగిస్తున్నప్పుడు ఒక సంఘటన జరిగింది. అది ఏమిటి అంటే, సముద్రంలో ఎథియన్ షిప్లో 4 ప్రయాణం చేస్తున్నారు. పదే పదే రక్షించండి అని వాయిస్ వస్తుంది. భారతి గారు హ్యామ్ రేడియో ద్వారా ఆ 4 ఎలా రక్షించారో వారి మాటల్లోనే విందాం. ఒకరోజు 84లో ఏమైందంటే 1984 నేను ఇలానే రేడియో ఆపరేట్ చేస్తున్నాను 7 మెగాహెర్ట్జ్లో. నాకు SOS సిగ్నల్స్ వినిపించినాయి. SOS సిగ్నల్స్, మై గాడ్ సేవ్ అవర్ సోల్ అన్నది SOS అనగానే మేము ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం. దట్ ఈస్ కాల్డ్ డిస్ట్రెస్ కాల్ అనమాట. 1984లో ఈ 4 ఎత్తి అనే షిప్లో నడుస్తూ ఉంటే అది సింక్ అయిపోతూ ఉన్నదన్నమాట. సింక్ అయిపోతుంటే నేను నార్మల్గా రేడియోలో ఆపరేట్ చేస్తున్నా 7 మెగాహెర్ట్జ్లో. 70 ఫ్రీక్వెన్సీలో నేను ఒక మూర్తి గారని ఒక ఆయన, మేము ఇద్దరం కలిసి ఆపరేట్ చేస్తుంటే SOS సిగ్నల్స్ వినిపించినాయి. ఆ SOS సిగ్నల్స్ విన్నప్పుడు మేము ఫస్ట్ ప్రియారిటీ వాళ్ళకే ఇవ్వాలి. ఒక రూల్ ఉంటుంది మాకు, మా ట్రైనింగ్లోనే చెప్తారు. అది ఎప్పుడైనా సరే మీరు SOS సిగ్నల్స్ విన్నారంటే మీరు అన్ని కమ్యూనికేషన్స్ ఆపేసి ఆ SOS సిగ్నల్సే కాపీ చేయాలి అనే పెద్ద రూల్ అనమాట. అది ఆ రూల్కి మేము కట్టుబడి మేము ఆ మెసేజెస్ అన్నీ తీసుకున్నాం. లాంగిట్యూడు, లాటిట్యూడు, వాళ్ళకి ఏం మెసేజ్, ఎట్లాంటి హెల్ప్ కావాలి, వాళ్ళ పేరు ఏమిటి అన్నీ కనుక్కుంటాం కాల్ సైన్స్ దగ్గర నుంచి. తీసుకొని వెంటనే నేనేం చేశానంటే మా డైరెక్టర్ గారికి చెప్పాను. డైరెక్టర్ గారు సూర్య శ్రీరామ్మూర్తి ఆ టైంలో. ఆ సూర్య గారు ఆ మెసేజ్ అంతా తీసుకొని ఇమీడియట్గా సెక్రటేరియట్కి వెళ్ళారు. సెక్రటేరియట్కి వెళ్ళిన తర్వాత సెక్రటేరియట్ వాళ్ళు ఆయనకి టికెట్ ఇచ్చి నువ్వు విశాఖపట్నం వెళ్ళు, విశాఖపట్నంలో నేవీ వాళ్ళు ఉంటారు, వాళ్ళని కలవండి అని చెప్పేసి. సో అక్కడికి వెళ్ళి ఆయన కూడా ఒక రేడియో సెట్ తీసుకుని వెళ్ళారు విశాఖపట్నం. అప్పుడు నేను విశాఖపట్నంలో ఆయన నేవీలో వాళ్ళు నేవీ సెంటర్లో ఆయన పెట్టారు. తర్వాత నేవీ వాళ్ళు ఈ హ్యామ్ రేడియో ద్వారానే వాళ్ళతో మాట్లాడి, ఆ రేడియో హ్యామ్తో మాట్లాడి, ఆ రేడియో హ్యామ్కి కరెంట్ లేదు. అప్పుడు ఆ షిప్లో ఆ బ్యాటరీస్ అన్నీ కూడా 4-5 బ్యాటరీస్ ఉంటే అన్నీ వెంటనే సిరీస్లో కనెక్ట్ చేసేసి ఆయనకి కొద్దిగా సిగ్నల్స్ వచ్చేటప్పటికి ఆ పవర్ వస్తే ఆ పవర్తో ఆపరేట్ చేస్తాడనమాట. లక్కీగా మేమంతా ఆపరేట్ చేసి వాళ్ళని సేవ్ చేసి ఆ 4 ఎట్లాగో ఇట్లా కష్టపడి ఆ నేవీ వాళ్ళు విశాఖపట్నం తీసుకొచ్చారు. ఆ విశాఖపట్నం తీసుకురాగానే ఆ 4 బతికారు హాయిగా, ఎవరి కంట్రీస్కి వాళ్ళు వెళ్ళిపోయారనమాట. 4 కంట్రీస్, బట్ ఇండియన్స్ ఎవరు లేరు అందుట్లో. 4 కంట్రీస్ వాళ్ళు హాయిగా వెళ్ళిపోయారు. అప్పుడు అంతా బాగా పబ్లిసిటీ ఇచ్చారు, ఇట్లా నేను సేవ్ చేశాను 4 అని చెప్పేసి. ఇవన్నీ ఏమిటంటే హ్యామ్ రేడియో ద్వారా మనం చేయాల్సినటువంటి మంచి పనులు కూడా ఉన్నాయి. ఒక కత్తి ఉందనుకోండి, ఆ కత్తి రెండిటికి ఉపయోగిస్తుంది. కానీ మనం దేనికి ఉపయోగించాలని మన తెలివి ఉపయోగించాలన్నమాట. అలానే హ్యామ్ రేడియో అన్నిటికీ ఉపయోగిస్తుంది, కానీ మనం ఏం మంచి పనులు చేయగలుగుతామో ఆ మంచి పనులు చేయాలన్నమాట. Can you tell me something about Tango Oscar, over? Oh my God. RBI with JOSS, with your Tom, my son, right now is studying engineering in SCIT. ఆమె ఆత్మస్థైర్యంతో అనేక ప్రదేశాలకు వెళ్ళి వివిధ కార్యక్రమాలు చేస్తుండేవారు. ఎంతోమంది విద్యార్థులకు హ్యామ్ రేడియో గురించి నేర్పించారు. మరి వారి గురించి భారతి గారు చెబుతున్నారు, వారి మాటల్లో ఇప్పుడు విందాం. రేడియో హ్యామ్స్ పిచ్ ఏమిటంటే ఎక్కడ కొత్త స్టేషన్ పెడితే అక్కడ వాళ్ళు ఆపరేట్ చేయాలి, వాళ్ళ దగ్గర కాంటాక్ట్ చేయాలి అనే ఆశ అనమాట. సో అప్పటిదాకా 1987 దాకా నాకు మ్యారేజ్ అవ్వలేదండి. అందుకని అసలు ఎంత హ్యామ్ రేడియో అంటే అలా చేసుకుంటూ పోయాను. ఈ మధ్యలోనే 1980 నుంచి 87 దాకా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేసేదాన్ని, డెమాన్స్ట్రేషన్స్ చేసేదాన్ని. ఒకసారి విజయవాడలో వెళ్ళి ఒక్కదాన్నే కూర్చొని విజయవాడలో 60 మంది పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చాను. మచిలీపట్నం వెళ్ళి ఒక 3 నెలలు ఉండి అక్కడ వాళ్ళకి హ్యామ్స్ అందరికీ రేడియో హ్యామ్స్ని చేశాను. వాళ్ళంతా నా స్టూడెంట్స్. ఎప్పుడన్నా నాకు ఇప్పుడు కూడా కనిపిస్తూనే ఉంటారు, మేడం నమస్తే అండి అని. వారిని పిల్లలారా నేను ఎప్పుడో 80లో చెప్పాను, ఇప్పుడు కూడా నన్ను గుర్తుపెట్టుకున్నారా అని చెప్పేసి. అలా నా స్టూడెంట్స్ అలా ఉన్నారనమాట. అక్కడ విజయవాడ, తర్వాత మచిలీపట్నం ఈ ఏరియాలో బాగా చెప్పాను నేను హ్యామ్ రేడియో ట్రైనింగ్. హైదరాబాద్లో ఇంకా సరే ప్రతిసారి ట్రైనింగ్ నేను ఇచ్చేదాన్ని. ఇదంతా చూసిన తర్వాత ఢిల్లీ వాళ్ళు కూడా స్కౌట్స్ అండ్ గైడ్స్ వాళ్ళు
వాళ్ళు అనేవాళ్ళు అనమాట, భారతి మేడంని పంపించండి మాకు ఇక్కడ ట్రైనింగ్ ఇప్పిస్తాను నేను స్కౌట్స్ అండ్ గైడ్స్ అని చెప్పేసి. మన తెలుగు ఆయన స్కౌట్స్ అండ్ గైడ్స్లో డైరెక్టర్గా ఉండేవాళ్ళు మిస్టర్ సుబ్బారావు గారు అని చెప్పేసి ఆయన పిలిచారనమాట. హైదరాబాద్ వెళ్ళాం, హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళి అక్కడ కూడా హ్యామ్ రేడియో ట్రైనింగ్ ఇచ్చి స్కౌట్స్ అండ్ గైడ్స్ వాళ్ళందరికీ 60 మంది 70 మంది అలా ఉండేవాళ్ళు అన్నమాట. వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చేదన్నమాట. పంతొమ్మిది 1987లో ఆమె దాదాపు 60 మందితో కలిసి అండమాన్ వెళ్లారు. ప్రతిరోజు దాదాపు 18 గంటలు కష్టపడ్డారు. హ్యామ్ రేడియోలో అదే పెద్ద రికార్డ్. ఆమెకు చాలా మంచి పేరు వచ్చింది. ఎలా ముందుకు వెళ్లారు వారి మాటల్లోనే విందాం. ఒకే ఒక సెంటర్ ఉండేది స్కౌట్స్ అండ్ గైడ్స్లో, నేషనల్ హెడ్ క్వార్టర్స్లో. ఇప్పుడు నా ఆలోచన ఏంటంటే ఈ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆల్ ఓవర్ ఇండియా ఉంది, వాళ్ళందరి సెంటర్స్లో కూడా హ్యామ్ రేడియో పెట్టాలి అనేటటువంటి కోరిక అనమాట ఆ టైంలో. సో అలా నేను నెమ్మదిగా ఢిల్లీకి వెళ్ళటం రావటం, మా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అమెచ్యూర్ రేడియో డెవలప్ అవటం ఆ టైంలో బాగా. ఆ టైంలోనే మాకు గ్రాంట్స్ రావటం, డిపార్ట్మెంట్ ఆఫ్ అదేంటి ఎలక్ట్రానిక్స్, అప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఉండేది, ఇప్పుడేనో మినిస్ట్రీ ఆఫ్ ఐటీ అండ్ కమ్యూనికేషన్స్ అని వచ్చింది. అప్పట్లో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్లో డాక్టర్ సంజీవరావు గారు ఉండేవాళ్ళు అనమాట. అని బాగా సపోర్ట్ ఇచ్చారు, రాజీవ్ గాంధీ గారు సపోర్ట్ ఇచ్చారు 1997లో. దానివలన సూర్య గారు బాగా చాలా కష్టపడ్డారు. సూర్య గారు ఆయన నేను ఇద్దరం కలిసి కష్టపడి ఏపీ అమెచ్యూర్ రేడియో సొసైటీని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అమెచ్యూర్ రేడియోగా తీసుకొచ్చాం అనమాట. చాలా కష్టపడ్డాం. ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అమెచ్యూర్ రేడియో సపోర్టెడ్ బై సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ అనమాట, సపోర్టెడ్, అంతేగాని ఇట్స్ నాట్ ఏ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. అలా 1987 దాకా ఎక్స్పెడిషన్, మళ్ళీ 1987లో ఎక్స్పెడిషన్ తీసుకువెళ్ళారు. ఇట్స్ ఆల్ స్పాన్సర్డ్ బై నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అమెచ్యూర్ రేడియో. ఎవ్వరు కూడా ఏ ఆర్గనైజేషన్స్ ఎవ్వరు కూడా దీనికి ఎక్స్పెడిషన్స్కి స్పాన్సర్ చేయలేదు. ఇన్స్టిట్యూట్ వాళ్ళే స్పాన్సర్ చేశారు. అందరినీ ఒక 30 మందిని పంపించారు అన్నమాట. 30 మంది వచ్చారు అప్పుడు అండమాన్స్కి 1987లో. అందరు లేడీస్ జెంట్స్ అందరూ ఉన్నారు ఆ టైంలో. ఎవరు కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు హ్యామ్ రేడియోలో ఆపరేట్ చేస్తారు, కొంతమంది ఏమో టూరిజంగా తిరిగారు, ఎవరికి తగ్గట్టు వాళ్ళు చేసుకున్నారు. బట్ నేను మాత్రం వెళ్ళిన దాన్ని మాత్రం నేను 18 hours per day 1987లో నుంచి నేను ఆపరేట్ చేస్తాను. అప్పుడే నేను 35,500 కాంటెస్ట్ చేశాను. అదే పెద్ద రికార్డ్ అనమాట. నైన్టీన్ 1987లో ఎక్స్పెడిషన్ అవ్వంగానే చాలా పాపులర్ అయిపోయాను నేను హ్యామ్ రేడియోలో. అసలు ఎక్కడెక్కడ వాళ్ళు నన్ను ఇన్వైట్ చేయటం, మీరు రండి అని. జపాన్ వెళ్ళాను ఆ టైంలో, యూరప్ వెళ్ళాను, యూకే వెళ్ళాను. 87 లోపలే అన్ని చోట్లకు వచ్చాను. 1988లో నా మ్యారేజ్ అయిపోయింది. 1988 మ్యారేజ్ అవ్వగానే ఫస్ట్ మా వారు, ఆయన కూడా మైనింగ్ ఇంజనీర్, గోల్డ్ మెడలిస్ట్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ, డిఎన్ ప్రసాద్. ఆయన ఇక్కడే మందమరిలో పనిచేసేవాళ్ళు. ఆయన చేసినప్పుడు మా మ్యారేజ్ అయిన కొత్తలో ఆయన నేను ఒకటే అడిగాను, ఏమంటే నేను రేడియో హ్యామ్ని లాస్ట్ 10 years నుంచి చేస్తాను, మీరు కూడా ఇంజనీరు, ఎందుకు హ్యామ్ ఆపరేటర్ అవ్వరు అని అంటే, నాకు సబ్జెక్ట్ కాదు కదా, కోల్లో కదా నాది ఇంట్రెస్ట్. ఆయన కోల్ ఇంట్రెస్ట్, నాకు హ్యామ్ రేడియో ఇంట్రెస్ట్. కానీ మీరు హ్యామ్ రేడియో అవ్వాలి, నా సబ్జెక్ట్ మీరు తెలుసుకోవాలి అని చెప్పేసి ఆయన హ్యామ్ రేడియో చేస్తాను, హ్యామ్ రేడియో ఆపరేటర్గా చేస్తాను. పాపం ఆయన కూడా వెంటనే గ్రేడ్ 1 వచ్చేసింది, డెల్టా బ్రావో పాప, VU2 డెల్టా బ్రావో పాప ఆయన కాల్ సైన్. ఏంటంటే ఈ కాల్ సైన్ ఏంటంటే ఒక ఐడెంటిఫికేషన్. అంటే హ్యామ్ రేడియో ఎగ్జామ్ రాయంగానే మనకి మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ వాళ్ళు ఒక ఐడెంటిఫికేషన్ ఇస్తారు. ఆ ఐడెంటిఫికేషన్నే కాల్ సైన్ అంట. ఆ కాల్ సైన్ కనుక మనం రేడియోలో ఉపయోగిస్తే వాళ్ళందరికీ తెలిసిపోతుంది, మీ పేరేంటి, మీ లొకేషన్ ఏమిటి, అవన్నీ కూడా తెలుస్తాయి. అంటే ఫస్ట్లో 1987లో ఇంటర్నెట్ అంత పాపులర్గా మన దేశంలో లేదు, కానీ వేరే కంట్రీస్లో ఉన్నాయి కదా, వాళ్ళందరికీ తెలిసిపోయేది అనమాట. ఈ అమ్మాయికి పేరు భారతి, ఈ అమ్మాయి హైదరాబాద్లో ఉంది అని తెలిసిపోతుంది. 1988లో నా పెళ్ళైతే మీరు నమ్మరు ఎవ్వరు, అసలు టెలిగ్రామ్ ఆఫీస్ వాళ్ళంతా కూడా
ఏడ్చారనమాట. ఏంటి ఈ అమ్మాయికి ఇన్ని టెలిగ్రామ్స్ వస్తున్నాయి ఆల్ ఓవర్ ద వరల్డ్ నుంచి అని చెప్పేసి. ఆ టెలిగ్రామ్ ఇచ్చేవాడు కూడా చాలా బాధపడ్డాడు అనమాట. అన్ని టెలిగ్రామ్స్ అంతా విషెస్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఇక్కడే హైదరాబాద్లో జరిగింది నా మ్యారేజ్ అనమాట. అయితే మా అమ్మ ఇంటి పేరు రాయపురోలు, మా అత్తగారింటి పేరు దేవులపల్లి. మంచి ఫ్యామిలీ, చాలా చక్కగా చూస్తారు నన్ను, బాగా సపోర్ట్ చేస్తారు అత్తగారు మామగారు. వీళ్ళకి కూడా 2 అన్నదమ్ములు, 6 అక్క చెల్లెళ్ళు. అయితే నేను చెప్పేది ఏంటంటే నేను వీళ్ళ ఇంటికి వచ్చే ముందరే మా ఇంట్లో ఉన్నటువంటి అంటే మా అన్నయ్య పిల్లలు, మా అక్క చెల్లెల పిల్లలు, మా అక్కల్ని వాళ్ళందరినీ రేడియో హ్యామ్స్ చేశాను నేను. ఆ టైం 1980 నుంచి 87లో మళ్ళీ మా ఇంట్లో వాళ్ళందరినీ కూడా హ్యామ్స్ చేశాను. ఇప్పుడు శరత్ బాబు, రామ్మోహన్ వీళ్ళంతా నా స్టూడెంట్సే. వీళ్ళందరినీ నేనే ట్రైనింగ్ ఇచ్చాను. మా అక్కని కూడా రమ్మక్క ఉంది, సూరిగారి వైఫ్, ఆవిడని కూడా నేనే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరికీ లైసెన్స్ వచ్చి, నా పై అమ్మాయికి కూడా నేనే లైసెన్స్ ఇచ్చి అందరికీ ట్రైనింగ్ ఇచ్చేసి అందరికీ లైసెన్స్ వచ్చేట్టు చేస్తాను. ఎందుకు, ఒక ఇంట్లో కనుక రేడియో హ్యామ్స్ ఉన్నట్లయితే ఒకరోజు కాకపోయినా ఇంకో రోజైనా మనం హ్యామ్ రేడియోలో మాట్లాడుకోవచ్చు. మనకి ఫోన్లు ఉంటాయా ఉండవో తెలియదు, టెక్నాలజీ ఎలా ఉంటుందో తెలియదు. అప్పటికి ఫోన్లు లేవు కదండి, అందుకని. సో అందరికీ ట్రైనింగ్ ఇప్పించి అందరికీ లైసెన్స్ ఇప్పించాను. పెళ్ళైపోయింది, నేను ఇటు వచ్చేసాను అనమాట. భారతి గారు హైదరాబాద్ నుండి ఢిల్లీకి హ్యామ్ రేడియో ఆఫీస్ను మార్చారు. పిల్లలను ఇంట్లోనే వదిలేసి తనకు తాను ధైర్యం తెచ్చుకుంటూ ఒంటరిగా ఎన్నో రాష్ట్రాలకు వెళ్ళి రేడియో హ్యామ్ ద్వారా ఆపరేషన్స్ చేశారు. వాటి గురించి ఇప్పుడు విందాం. 1988లో నా మ్యారేజ్ అయిపోయింది, మా బాబు పుట్టాడు. అండ్ 1.5 year ఉన్నప్పుడే నేను ఈ హ్యామ్ రేడియో ఇక్కడ ఇన్స్టిట్యూట్ వదిలేసేసి నేను ఢిల్లీ వెళ్ళాల్సి వచ్చింది. మా వారికి అక్కడ ప్లానింగ్ కమిషన్లో ఉద్యోగం వచ్చిందనమాట, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఆయన వెళ్తూ మేమంతా ఢిల్లీ వెళ్ళిపోయాం. నేను మా వారు ఇద్దరం కూడా వెళ్ళిపోయి ప్లానింగ్ కమిషన్లో ఆయన వర్క్ చేస్తున్నారు. నేను నా హ్యామ్ రేడియో నెమ్మదిగా అక్కడ కూడా ఒక ఆఫీస్ పెట్టాం, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అమెచ్యూర్ రేడియో వాళ్ళు. అక్కడ కూడా ఒక సెంటర్ పెట్టారు నా కోసం అని చెప్పేసి. నేను ఢిల్లీ వెళ్ళానని చెప్పేసి అక్కడ సెంటర్ పెట్టారు వాళ్ళు పాపం. ఆ సెంటర్కి వాళ్ళు ఒక ఆఫీస్ కొన్నారు, అంతా చేసి అక్కడ రెగ్యులర్గా వెళ్ళి ఆఫీసులో పనిచేసేదాన్ని అనమాట. అప్పుడు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అమెచ్యూర్ రేడియో చాలా బాగా డెవలప్ అయింది. అంటే ఢిల్లీ సెంటర్ ఉండేటప్పటికి యూస్ఫుల్ ఏమైందంటే, మనం ఈ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ వాళ్ళని కలవాలన్నా, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళని కలవాలన్నా, డిఎస్టీ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళని కలవాలన్నా చాలా దగ్గర అనమాట మాకు. మేము వీఆర్ ఇన్ సౌత్ ఢిల్లీ అనమాట. సౌత్ ఢిల్లీలో ఉండేటప్పటికి చాలా ఈజీ కనెక్షన్స్, రెగ్యులర్గా వెళ్ళటం, మాట్లాడటం, రావటం, అసలు చాలా బాగా డెవలప్ అయింది ఇన్స్టిట్యూట్ కూడా. అయిపోయిన తర్వాత ఢిల్లీలో ఇంకా సెటిల్ అయిపోయాను. ఇంకా రోజు ఢిల్లీ నుంచి హైదరాబాద్ రావాలంటే చాలా కష్టం. అయినా కూడా కొన్నేళ్ల దాకా 91కి వెళ్ళిన దాన్ని 2000 బాగానే వర్క్ చేశారు. భారతి గారి గురించి, హ్యామ్ రేడియో గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. వచ్చే వారం మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ దివ్యవాణి టీవీ.